మల్టీ టాలెంట్, మా గురువు గారు మల్టీ టాలెంట్. కృష్ణ పరమాత్ముడు. నిజమే, కృష్ణుడు అన్నీ చేస్తాడు, అందులో కొన్ని చేస్తాను. మరి ఆయన శిష్యులు అయిన తర్వాత ఎంతో కొంత తెలుసుకోవాలి కదా మనం. హరే కృష్ణ. హరే కృష్ణ. మిమ్మల్ని చెప్పండి, ఎవరు? హరే కృష్ణ గురువు గారు. ఒక్క నిమిషం అమ్మా. ఏమండి, ఏమంటారు? మర్మా క్లాస్ అండి ఇవాళ. అవునమ్మా, నేను వేరే ఫోన్లో ఉన్నాను. హరే కృష్ణ. ఏంటంటారు మీరు? మర్మా క్లాస్ స్టార్ట్ అండి ఇవాళ. మా నా మనవరాలు మీ ఆఫీసులో చెప్పండి. ఆఫీస్లో సార్, నాకు సర్టిఫికెట్స్ వాళ్ళు 9 months నుంచి ఇవ్వలేదు సార్. సర్టిఫికెట్స్ నేను మెయిల్స్ పెడతా ఉంటే దానికి వాళ్ళు వీరందరూ మనం మాట్లాడారు కదా, మీరు ఆన్సర్ ఇవ్వలేదు. మీరు చెప్పినట్లుగా నేను సైలెంట్ గా ఒక మనిషిని మధ్యలో పెట్టేసిన తర్వాత నేను వెళ్ళాను. నిన్న వెళ్తే ఒక్క మాట ఏమి చెప్పకుండా సైలెంట్ గా ఇచ్చేసారు నా సర్టిఫికెట్. ఓకే, చాలా సంతోషం, చాలా థ్యాంక్స్ సార్. నేను ఎంతో భయపడ్డాను. 5 సర్టిఫికెట్స్, బిఎస్సి, బిఎడ్, ఎంఏ, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి అన్ని ఒరిజినల్స్ ఇచ్చాం మేము. చాలా మంది డూప్లికేట్లు పెడతారంట. మరి మన గ్రూప్ శక్తిని ప్రవాహం చేశారు కదా, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. వాళ్ళందరికీ థ్యాంక్స్. నా కోసం ఇంకా కొంచెం వాళ్ళు ఇంకా నా కోసం ప్రేయర్ చేస్తే నా పిఎఫ్ పని కూడా అయిపోతే చాలా థ్యాంక్స్. అప్లోడ్ అయిపోయిన తర్వాత నేను మీకు చెప్తాను. అంటే మా పని చెయ్యాలి కదా, అవసరమైన పని చేసేస్తే అప్లోడ్ అయిపోయింది అనుకోండి, డబ్బులు గ్రాంట్ చేస్తే వాళ్ళు, నేను అందరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. మెయిన్లీ మీకు కూడా. వచ్చేసాయి. మీకు పిఎఫ్ రావాలి, వస్తుంది, అది కూడా వస్తుంది. పిఎఫ్ రావాలి, అది కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మా పాప గురించి చెప్తే ఎప్పుడు స్టార్ట్ చేయాలో తనకి ఎడ్యుకేషన్ అన్నది నేను రేపు చూస్తాను. తప్పకుండా. సరే, థ్యాంక్స్. హరే కృష్ణ. మనం ప్రార్థన చేద్దాం. గురువు గారు చెప్పండి. నేను శివప్పారావు. చెప్పండి. అదే, నాకు పక్షవాతం గురించి ఏం చెప్పలేదు మీరు. పొద్దున ఫోన్ చేసింది మీరే కదా? ఇది ఉందా మీ దగ్గర? ఉందండి. ఇది రివర్స్ ఇలాగా, బాడీ అంతా రివర్స్ చేసుకునేలాగా. రైట్. అదేవిధంగా కాళ్ళు కూడా, బాడీ కూడా మొత్తం అంతా రివర్స్ చేసుకునేలాగా. కింద నుంచి పైకి ఇలాగా, పైనుంచి కిందకు వద్దు, కింద నుంచి పైకి ఇలాగా. ఓకేనా? తర్వాత ఈ వాటిని మనకు మర్మా థెరపీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అందులో కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు, అది ప్రెజర్ చేసుకుందరు. ఓకే, ప్రార్థన చేద్దాం. పరమపిత పరమాత్మకు హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. చేతులు నమస్కారం మధ్యలో కంగులు కిందింపండి. నా ఆధ్యాత్మిక గురువుకు, నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపులు అందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. చేతులను కంగులు కిందింపండి. నమస్కారం మధ్యలోనే ఆత్మస్వరూపైన నేను, దివ్యాత్మస్వరూపులైన నా తండ్రి గారిలోను నా తల్లిగారిలోను ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరి అందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. మీ అందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వానికి పూర్ణ శరణాగతి చెందుతున్నాను. మీ అందరిలోనూ ఏకత్వంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పూర్ణంగా స్వీకరిస్తున్నాను. చేతులను నమస్కారం ముద్రలను సహస్రాచక్రమే పెట్టుకుని తల మధ్యలో సంపూర్ణ విశ్వాసంతో శ్వాస తీసి శ్వాస వదలండి. చేతులను 2 కనుమమ్మల మధ్య పెట్టుకోండి. ఆజ్ఞాచక్రం మీద పూర్ణ వినయంతో శ్వాస తీసి శ్వాస వదలండి.
చేతులను గుండెల మీద పెట్టుకుని హృదయ చక్రం మీద పూర్ణ ప్రేమతో ప్రణామాలు. శ్వాస వదలండి. థ్యాంక్ యూ మై డియర్ లార్డ్, థ్యాంక్ యూ మై డియర్ హీలింగ్ ఏంజల్స్ అండ్ హీలింగ్ మాస్టర్స్. ఈరోజు మర్మా థెరపీ క్లాస్లో మా మనసుకి మా ఆలోచన సరళికి అర్థమయ్యే విధంగా విద్యను జ్ఞానాన్ని బోధిస్తున్నందుకు మీకు సర్వదా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హరే కృష్ణ. రైట్. హరే కృష్ణ. ఆత్మస్వరూపులందరికీ శుభాశిష్యులు, శుభాభివందనములు. ఈరోజు మర్మా థెరపీ క్లాస్లో మనం అద్భుతమైన జ్ఞానాన్ని సముపార్జన చేద్దాము. అద్భుతమైన విజ్ఞానాన్ని మనం పొందుతాం. ఈ రోజు నుంచి మన జీవితాలు అద్భుతంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఏదైతే అనారోగ్యాలు చవి చూసామో, ఏదైతే ఆర్థిక ఇబ్బందులు చవి చూసామో, ఏదైతే శారీరక మానసిక రుగ్మతల్ని చవి చూసామో, ఏదైతే ఆనందాన్ని పొందకుండా దుఃఖాన్ని పొందుతున్నామో, ఏదైతే సరైన జ్ఞానంతో నేను జీవించకుండా ఉన్నానో వాటి అన్నిటికీ సమాప్తి రోజు. ఈరోజు నుంచి మన అందరం కూడా మరింత ఆరోగ్యంతో, మరింత ఆనందంతో, మరింత సిరి సంపదలతో, మరింత ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవిస్తున్నాం. తథాస్తు. రైట్. మన ఈ క్లాస్కి ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మురళి గారు కొత్తగా వచ్చారు, సంతోషం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మురళి గారు? రాజమండ్రి. ఏమండి మురళి గారు? రాజమండ్రి. రాజమండ్రి నుంచా? ఓకే ఓకే. ఏం చేస్తుంటారు మీరు? సచివాలయం చేస్తుంటారా? మీ పక్కన ఉన్నానండి. ఓకేనండి. కూర్చో, చూడొచ్చు. ధ్యాన వయసు వల్ల ఏసీ వేసుకుని కూర్చున్నాం అయితే లోపల. రైట్ అండి. ఇంకా ఎవరున్నారు కొత్తగా ఇవాళ? పార్వతి, హైదరాబాద్ గురుజీ. పార్వతి కొత్తగా వచ్చారు మీరు? అవును గురుజీ. మీరు ఆక్యుపంచర్ క్లాస్ నేర్చుకోలేదా? నేర్చుకున్నాను గురుజీ, అయిపోయింది. మార్నింగ్ ఫోన్ చేశా కదా మీ తోటి. ఓకే ఓకే తల్లి. సార్ నేను అరుణా సార్. కిట్ వచ్చింది గురుజీ ఈ రోజు. రైట్ అమ్మ, సంతోషం సంతోషం. అరుణ గారు. అరుణ గారు. అవును సార్. మీరు వీడియో ఆన్ చేసుకోండి. ఓకే సార్. పార్వతి గారు ఎవరు కనబడుతున్నాను? గురుజీ నేనే గురుజీ. పార్వతి గారు. అలాగే మార్నింగ్ ఫోన్ చేశాను కదా, నిన్న క్లాస్ జాయిన్ అవ్వలేదు గురుజీ, మిస్ అయ్యానని. గురూజీ కిట్ వచ్చింది గురూజీ. సంతోషం అండి. రైట్ అండి, రైట్ అండి. సంతోషం అండి. రైట్. అయ్యో అందరూ మీట్లోకి వెళ్ళిపోండి. రైట్. ఈరోజు మనము మర్మా థెరపీ క్లాస్ నేర్చుకోవడానికి తరగతిలో కూర్చున్నాము. ఈ మర్మా థెరపీ ఎందువల్ల దేనికి ఉపయోగపడుతుంది అంటే,
ఈ మర్మా థెరపీ దేనికి ఉపయోగపడుతుందంటే మన శరీరంలో ఎన్నో రుగ్మతలను అనుభవిస్తూ ఉన్నాము. దానికోసం ఆక్యుప్రెషర్ క్లాసులు నేర్చుకుంటున్నాము, అదేవిధంగా ఈరోజు మర్మా థెరపీ క్లాస్ నేర్చుకుంటున్నాము. ఆక్యుప్రెషర్ క్లాస్ దేనికి ఉపయోగపడుతుందంటే ఆల్రెడీ అనారోగ్యంతో ఉన్నాము, ఎన్నో మందులు వాడుతున్నాము, ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాము, తిరుగుతున్నాము, అయినా కూడా మనకి అనారోగ్యం కొంత తగ్గుతుంది, కొంత తగ్గట్లేదు, మరలా పెరుగుతుంది, వేరే అనారోగ్యం వస్తుంది. ఎందుకంటే మందులు వాడకం వల్ల మన శరీరానికి సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో ఒక అనారోగ్యం మనం కొంత దూరం జర్నీ చేస్తే మనకు తెలియకుండా ఇంకొక అనారోగ్యం కూడా మనకి యాడ్ అవుతుంది. సో ఆ మందుల వాడకాన్ని తగ్గించడం కోసము మనము ఆక్యుప్రెషర్ క్లాస్లో మ్యాగ్నెట్ థెరపీ, కలర్ థెరపీ, సీడ్ థెరపీ, ప్రెజర్ థెరపీ, ఈ 4 థెరపీల విధంగా నేర్చుకున్నాము. 5వది పంచర్ నీడిల్ థెరపీ ఉంది, అది మీకు నేర్పలేదు, తర్వాత నేర్పుతాను. ఓకే, ఇంకా ఎందుకు తర్వాత నేర్పుతానంటే ముందర మీరు డయాగ్నోసిస్ చేయడం కరెక్ట్గా రావాలి. పంచర్ ఎలా ఉంటుందంటే కరెక్ట్ పాయింట్లో వేయాలి. కరెక్ట్ పాయింట్లో వేయాలంటే ముందు డయాగ్నోసిస్ చేయడం రావాలి మీకు. తర్వాత ఏ అవయవాలు శరీర భాగంలో ఈ చేతులు ఎక్కడున్నాయో మీకు బాగా తెలియాలి. అప్పుడు మనం పంచర్ వేస్తే కరెక్ట్గా పనిచేస్తుంది అన్నమాట. అలా కాకుండా మనము ఒకదానికి పంచర్ అయిపోయి ఇంకోదానికి పంచర్ వేసాముకో లేనిపోని ప్యాచీ పడుతుంది. ఇప్పుడు బండి చక్రానికి పంచర్ పడిందని మనం మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాము, పంచర్ వేసే దగ్గర తీసుకెళ్ళాము. ఆ సరిగ్గా అతను ఏం చేస్తాడు, చిన్న పుల్ల ముక్క ఏదైతే పంచర్ పడిన బెజ్జలోకి చిన్న పుల్ల ముక్క గింతాడు, ఓస ముక్క లాంటిది. ఎక్కడైతే పంచర్ పడిందో అక్కడ పుల్ల ముక్క పెడితే గాలి రాకుండా ఉంటుంది. దాంట్లో పుల్లముక్కతో ఓసముక్కతో పాటు చిన్న రబ్బర్ ముక్క లోపల పెడతాడనమాట. పెట్టి ఇప్పుడు కొత్తగా వచ్చింది, అది ఇలా తీసేస్తున్నాడు. తీసేస్తే అక్కడ పంచరు క్లియర్ అయిపోయింది, బెజ్జి మీద అయితే పుడిపోయింది. అదే ఓసముక్క ఎక్కడైతే బెజ్జి ఉందో అక్కడ పెట్టకుండా ఉక్కుతుక్కుని పెడితే తెలియకుండా ఇక్కడ ఉందేమో అని అపోహపడి పొడిసేస్తాడు. పొడిసేస్తే ఏమవుతుంది, అక్కడ పంచర్లాగా ఉంటుంది, ఇక్కడ కొత్తగా మనం బెజ్జం పడుతుంది కదా. అందుకని ఈ మనం ఆక్యుప్రెషర్ థెరపీ క్లాస్లో ముందర డయాగ్నోసిస్ నేర్చుకోవాలి ఫస్ట్. తర్వాత ఏ అవయవం కరెక్ట్గా ఉందో తెలుసుకోవాలి, అప్పుడు మనం పంచర్ వేయాలన్నమాట. అందుకోసం మీరు కొన్నాళ్ళు బాగా థెరపీ అయిపోతే నేర్చుకుంటే బాగా ప్రాక్టీస్ చేసుకుంటే అప్పుడు మనం పంచర్ వేయడం నేర్పుతాం. ఓకే రైట్. ఆ మందుల వాడకాన్ని తగ్గించుకుని మనం ఆ ప్రెజర్ ద్వారా, సీడ్ థెరపీ ద్వారా, తర్వాత కలర్ థెరపీ ద్వారా, మ్యాగ్నెట్ థెరపీ ద్వారా అనారోగ్యాన్ని తగ్గించుకుంటున్నాం. ఓకే, మరలా రాకుండా ఉండవా అంటే ఉంటాయి. ఎందుకోసం అంటే లోపల మనం చాలా క్లాసులు నేర్చుకున్నాము. మానసిక శరీర రుగ్మతల వల్ల శరీరానికి అనారోగ్యం వస్తుంది. ఒక 100 పాళ్ళు అనారోగ్యం ఉంటే అందులో ఒక 25 వంతు ఆహార పదార్థాల వల్ల అనారోగ్యం వచ్చింది. నెక్స్ట్ 75% కేవలం మానసిక రుగ్మతల వల్ల మాత్రమే అనారోగ్యం వస్తుంది. ఇది ఎంత కరెక్ట్ అంటే 100కి 100% కరెక్ట్ అని ఋషులు ఆనాడు ఎప్పుడో వారు పుట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేసిన రోజున తెలుసుకున్నారు. అదే విషయాలు మనకు ఉపనిషత్తు గ్రంథాలు కూడా ఇచ్చేశారు. మన యొక్క శారీరక రుగ్మతలు అయితేనేమి, ఆర్థిక అంటే ఇప్పుడు ఆర్థికం ఉంది కానీ అప్పట్లో ఆర్థికం లేదు. కానీ వ్యవస్థలో మన ఇల్లు గడపడానికి ఒక వసతులు కావాలి. ఇప్పుడు నాకు ఆహారం వండుకోవాలంటే ధాన్యం కావాలి. ఓకే, నా ధాన్యం కావాలంటే నేనేం చేస్తున్నాను, ఈ క్లాస్ నేర్పుతున్నాను అనుకుందాము. జనాలందరికీ క్లాస్ నేర్పేవాడిని. ఆ జనాల్లో ఎవరైతే ధాన్యం పండిస్తున్నాడో ఆ ధాన్యం నాకు ఇచ్చేవాడు. ఇంకొక ఆమె కూరగాయలు పండిస్తుంటే ఆ కూరగాయలు నాకు ఇచ్చేవాళ్ళు. ఇంకొక ఆమె ఏదో చేస్తుంటే ఒక దుప్పట్లు తయారు చేస్తుంది అనుకో, ఆమె దుప్పట్లు నాకు ఇచ్చేది అనమాట. ఇంకొకళ్ళు మంచం తయారు చేస్తుంది అనుకో, నా ఇంట్లో మంచం కానీ మంచం ఇచ్చేవారు. అలా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఉండి పూర్వం రోజుల్లో. ఇప్పుడు మనకి ధనం రూపంలో వచ్చేసింది కాబట్టి ఆ ఇబ్బందులు రాకుండా ఉండి అనమాట. అంటే ఎవరికైతే ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి, సిరి సంపదలు ఉండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి, ఈ 4 ఉన్న వ్యక్తి 100% భూమి మీద హాయిగా జీవించగలడు. ఇప్పుడు మనం పొందుతున్న ఆర్థిక ఇబ్బందులు అయితేనేమి, శారీరక రుగ్మతలు అయితేనేమి, మానసిక రుగ్మతలు అయితేనేమి, ఇంట్లో కానీ వీధిలో కానీ గొడవలకు అయితేనేమి, నేను అది ఆధ్యాత్మిక ఎదగాలనుకుంటున్నాను, అలా ఎదగలేకపోతానికి కారణం అయితేనేమి, ఏదైనా సరే నా ఆలోచన సరళే.
లేదు, ఇవన్నీ నేను అద్భుతంగా ఆనందంగా పొందుతున్నాను, నేను ఆరోగ్యంగా జీవిస్తున్నాను, ఆనందంగా జీవిస్తున్నాను, సిరి సంపదలతో జీవిస్తున్నాను, ఆధ్యాత్మిక కూడా బాగున్నాను, ఇంట్లో వీధిలో కూడా గొడవలు లేకుండా జీవిస్తున్నాను అంటే కారణం అది నా మానసిక స్థితి కరెక్ట్గా ఉండడం వల్లే. మనందరం అంటాము మానసికం అంటే ఏమిటండి, మనస్సు అంటే ఏమిటండి, మనస్సు అంటే ఎక్కడ ఉంటుందండి అంటే మనస్సు అనేది పలానా చోట ఉంటుందని లేదు శరీర భాగంలో. మన యొక్క బ్రెయినే మనస్సు, మన యొక్క బ్రెయినే మనస్సు, ఆ మనస్సే జీవుడు, ఆ మనస్సే బుద్ధి, ఆ బుద్ధే దేవుడు, ఆ దేవుడే ఆత్మ, ఆ ఆత్మే పరబ్రహ్మ స్వరూపం. మీకు అర్థమైందా? ఆ పరబ్రహ్మ స్వరూపము, నిరాకార స్థితిలో ఉండే ఆ పరబ్రహ్మ స్వరూపము తనను తాను సృష్టించుకోవడానికి సకల చరాచర జీవుల్ని సృష్టించుకుని, యావత్ ప్రపంచాన్ని సృష్టించుకుని, సర్వ మానవాళ్ళని సృష్టించుకుని, ఎక్కడ సృష్టించుకుంది? తన నుంచే సృష్టించుకుని ఆ మానవాళిలో తానే జీవం పోసుకుని మనిషిగా తిరుగుతుంది. ప్రస్తుతం మన ముందు ఉన్న నేను మీరు అందరూ కూడా మనిషిగా తిరుగుతున్నాము అని చెప్పేదానికంటే తిరుగుతుందని చెప్పడం కరెక్ట్. ఇక్కడ తిరుగుతున్నామంటే నేను అనే అహంభావం వచ్చింది. శ్రీ స్వామినారాయణ అనే నేను అహంభావంతో అహంకారంతో నేను తిరుగుతున్నానని చెప్తున్నాను, కానీ నేను తిరగడం లేదు. ఈ నేను అనేది ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో మనస్సుగా మారింది. ఈ ప్రపంచంలో మనస్సుగా మారి ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆత్మగా విభజింపబడిపోయి ఆ ఆత్మే జీవుడిగా మారి భూమి మీద ఈ శరీరం తీసుకుని వచ్చింది. ఈ శరీరం ఏంటి? ఆ జీవుడికి ఒక ఉపాధి. ఇప్పుడు పరబ్రహ్మ స్వరూపంగా ఉన్న తాను భూమి మీద రావడానికి మధ్యలో తనే ఒక మాయను సృష్టించుకుంది. ఆ మాయే ఎన్నో గ్రహాలు, గెలాక్సీలు, పొంతులు, పాలపొంతులను, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, అన్ని గ్రహాలు కూడా తానే విభజింపబడింది వాటిలాగా. ఇప్పుడు అందులో ఒక పొంత, పాలపొంత ఏదైతే ఉందో మన భూమి. ఈ భూమిలో సకల చరాచర జీవుని సృష్టించి తానే మానవుడిగా కూడా సృష్టింపబడ్డాడు. ఆ మానవుడిగా ఉన్న తాను స్త్రీ దేహంలాగా పురుషుడి దేహంలాగా కూడా మారిపోయాడు. ఇప్పుడు తాను ఆ పరబ్రహ్మ స్వరూపం కింద అక్కడున్న తాను ఇక్కడ రావడానికి మధ్యలో ఒక మాయ సృష్టించుకున్నాడు. ఆ మాయ ఈ భూమికి తనకి మధ్యలో ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ తినున్నాడు, ఇది మాయ, ఇది భూమి. అది కనబడేది ఏదైతే ఉందో, నా ముందు కనబడేది ఏదైతే ఉందో స్క్రీన్ భూమి. తినేది ఇందులో వచ్చేటప్పటికి ఇక్కడ వరకు తాను కింద ఉన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇందులో కలిసి ఈ మాయలో నుంచి మళ్ళీ ఈ భూమి మీదకి వస్తున్నాడు. ఇలాగా కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఈ భూమి మీదకి వస్తున్నాడు. ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి ఈ మాయను ఛేదించుకుని వచ్చాడు కదా, ఛేదించుకుని మాయలోంచి వచ్చాడు కదా. ఈ మాయలోంచి వచ్చేటప్పటికి తను మర్చిపోయాడు. అర్థమైందా? తాను పరబ్రహ్మ స్వరూపం అన్న విషయము భూమి మీద వచ్చాడు, మర్చిపోయాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైపోయాడు? జీవుడిగా మారిపోయాడు. అంటే తన పేరు మారిపోయింది. పరబ్రహ్మ స్వరూపమైన తాను, అసలు తన పేరు లేదు, మనమే పెట్టుకున్నాం పేరు. ఈ జీవుడే, ఈ మనసే చెప్పి పెట్టింది, ఈ బుద్ధే పెట్టింది ఆ పరబ్రహ్మ స్వరూపం అని, భగవంతుడని, దైవమని, గాడ్ అని ఏదో పెట్టుకుంది. చైతన్యమని, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అవన్నీ నేనే, ఈ మనసే పెట్టుకుంది, ఈ బుద్ధే పెట్టుకుంది తన యొక్క ఆలోచన సరళితో. ఓకే, తనకు అసలు పేరు లేదు, రూపం కూడా లేదు. ఇక్కడ భూమి మీదకి వచ్చేటప్పటికి తాను ఎన్నో కోటాను కోట్ల జీవరాశుల్లో తాను మానవుడిగా ఉండి ఆ మానవుడి రూపాలను ఎన్నో రూపాలతో ఉంది కాబట్టి తనకు ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రూపానికి ఒక పేరు పెట్టుకుని పిలిపించుకుంటూ జీవిస్తుంది. ఇప్పుడు పిలిపించుకుంటూ జీవిస్తుంది కాబట్టి ఇదే జన్మ కాకుండా ఇంతకుముందు ఎన్నో జన్మలతో పిలిపించుకుంటూ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంతో పిలిపించుకుంటూ చూపించుకుంటూ చూస్తూ వస్తుంది. కాబట్టి ఈ జన్మలోకి వచ్చినప్పటికీ ఈ రూపంతో శ్రీ స్వామినారాయణగా పిలిపించుకుంటుంది. ఇప్పుడు నాకు 53 ఏళ్ళు. ఈ పిలిపించుకుంటూ వస్తున్న నేను చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పుడు మీరెవరు అంటే శ్రీ స్వామినారాయణ అండి అంటాను.
అలా చెప్పేసుకుంటున్నాను ఇక నేను. మీరు ఎవరంటే నేను ఆత్మస్వరూపాన్ని అని చెప్పను. మీరు ఎవరంటే శ్రీ స్వామినారాయణ చెప్పేస్తాను. ఈ చెప్పేస్తాం అలవాటు అయిపోయింది ఏదైతే ఉందో బాల్యం నుంచి నేను ఒక గొప్పతనం చూపించుకున్నాను. లేదు, ఒక చదువుకున్నాను. ఆ చదువుకుంటుందో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకున్నాను. ఒక మంచి ఉద్యోగం సంపాదించాను, లేదంటే మంచి వ్యాపారం పెట్టుకున్నాను. ఆ ఉద్యోగంలో ఒక యజమాని స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు నేనేమంటానంటే మీరు ఎవరంటే ఒక యజమాని అంటాను, ఒక మేనేజర్ని అంటాను. నన్ను ఒక వ్యాపారం పెట్టుకున్నాను, నేనేమంటానంటే నేను ఒక యజమాని అంటాను. మీ అందరికీ క్లాస్ చెప్తున్నాను అంటే మీరు అందరూ నా స్టూడెంట్స్. ఇప్పుడు నేనేమంటాను, నేను ఒక టీచర్ గారిని అంటాను, లేదా నేను ఒక గురువుని అంటాను. అంటే ఇవన్నీ కూడా ఒక గురువు అని, ఒక టీచర్ గారని, ఒక మేనేజర్ అని, ఒక యజమాని అని తనకి తాను పోస్ట్ని పెట్టుకున్నాడు. తనకు తాను ఆ స్థితిలో ఉండి నేను గొప్ప స్థితిలో ఉన్నానని అది ఒక అహంకారం తీసుకొచ్చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు తీసుకొచ్చి నేను ఫలానా విధంగా ఉన్నాను కాబట్టి, ఇప్పుడు నేను మీ అందరికీ గురువుగా ఉన్నాను కాబట్టి అని మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి, ఓకే, నన్ను మీరు గురువుని చేశారు కాబట్టి, లేకపోతే నేనే గురువుగా పరిచయం అయ్యాను కాబట్టి నేనేదో మీకు చెప్తాను అన్నమాట, మీరు ఫలానా చెయ్యండి అని. ఎందుకు? ఇప్పుడు నేను చెప్పడానికి ఇక్కడ కూర్చున్నాను, మీరు వినడానికి కూర్చున్నారు. ఇప్పుడు నేను చెప్తూ నేను గొప్పగా మీ అందరికంటే గొప్ప జ్ఞానిగా, గొప్ప తెలివితేటలు ఉన్న వాళ్ళుగా, గొప్పవాడిగా నేను ఫీల్ అయిపోతున్నాను అనమాట. ఈ గొప్పవాడిగా ఫీల్ అయిపోతున్నాడు కాబట్టే ఈ జీవుడికి కర్మలు అంటుకుంటాయని చెప్పి శాస్త్రం. మీట్లో కదండి ఈ జీవుడు కర్మలు చేసుకుంటున్నాడు. సరే, ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉండి మంచిగా క్లాసులు చెప్తున్నాను. లేదు, నేనే మంచి స్థితిలో ఉండకుండా కొద్దిగా స్వార్థం పెట్టుకుని స్వార్థ ఆలోచనతో నేను క్లాసులు చెప్తూ మొదలెడుతూ ఉంటే ఇప్పుడు ఏమవుతుందంటే నేను బ్యాడ్ కర్మలు చేస్తున్నాను అన్నమాట. నాకు తెలియకుండానే తప్పుడు కర్మలు చేస్తున్నాను. ఈ తప్పుడు కర్మలు చేస్తున్నందుకు గాను నాకు అకౌంట్లో ఒక 100 మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఈ క్లాసు స్వార్థపూరితంగా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీ క్లాస్ చెప్తున్నందుకు గాను ఇప్పుడు నాకు 100 మైనస్ పాయింట్లు పడినాయి. ఓకేనా? ఇలా కాకుండా నేనే మంచి హృదయంతో పరమాత్మని యొక్క స్థితిలో అనుభవిస్తూ పరమాత్మ నాకు ఏదైతే జ్ఞానాన్ని ఇస్తున్నాడో ఆ జ్ఞానాన్ని యథాతథంగా మీకు ఇస్తున్నాను. యథాతథంగా జ్ఞానాన్ని ఇస్తున్నాను అంటే నా అకౌంట్లో ఇప్పుడు పాజిటివ్ మార్కులు పడినాయి 100. ఇదే నేను మంచిగా చెప్పకపోతే 100 మైనస్ పాయింట్లు పడినాయి. ఇదే నేను ఉన్నట్టుగా యథాస్థితిగా యథాజ్ఞానం మీకు అందిస్తేనే పాజిటివ్ మార్కులు పడి 100. ఇప్పుడు ఈ మైనస్ 100 పాయింట్లు నేను అనుభవించాలి. ఈ మైనస్ 100 పాయింట్లు నేను అనుభవించాలి. అదేవిధంగా ఈ ప్లస్ 100 పాయింట్లు నేను అనుభవించాలి. అంటే నిన్నటిదాకా నేను మంచిగా క్లాసులు చెప్పలేదు, మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి నేను మంచిగా క్లాసులు చెప్తాను, ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఈ ప్లస్ పాయింట్లు ఉన్నందుకు గాను పుణ్యం కింద మారింది. అది నేను అనుభవించాలి. ఇదే మైనస్ పాయింట్లు ఉన్నాయి, అది పాపం కింద మారింది. ఇదే మైనస్ పాయింట్లు 100 ఉన్నాయి, అది పాపం కింద మారింది. ఆ పాపాన్ని నేను అనుభవించాలి. ఇది ఈ జన్మలో, ఇదే మొదటి జన్మ నాకు. ఓకేనా? స్పష్టంగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే తర్వాత ఆపి అడుగుతాను, చెప్పండి. ఇదే మొదటి జన్మ నాకు. ఇంతవరకు నేను మంచిగా క్లాసులు చెప్పట్లేదు, దానికోసము మైనస్ 100 పాయింట్లు పడినాయి. నిన్నటి నుంచి మంచిగా ఆలోచించి మంచిగా క్లాసులు చెప్పాను. ఇప్పుడు ప్లస్ 100 పాయింట్లు ప్లస్ పాయింట్లు పడినాయి. ఈ ప్లస్ పాయింట్లు పుణ్యం కింద వచ్చింది, ఈ మైనస్ పాయింట్లు పాపం కింద వచ్చింది. ఈ పాపం చేసినందుకు ఫలితం ఉంది నాకు, అనుభవించాల్సిందే. ఈ పుణ్యం చేసినందుకు ఫలితం ఉంది నాకు, అనుభవించాల్సిందే. ఈ పాప పుణ్యాలు రెండింటిని కలిపి అనుభవించేది ఏమిటి అంటే ఈ జీవితంలో ఈ భూమి మీద భోగం అన్నారు, రాసుకోండి. ఇది పాప పుణ్యాలు రెండింటిని అనుభవిస్తూ ఉండేది ఏదైతే ఉందో దాన్ని భోగం అన్నారు. మనం అనుకుంటే భోగం అంటే గొప్ప లగ్జరీస్గా జీవించడం భోగం అంటారు, అది కాదు.
పాపము చేసిన దానికి ఫలితం ఉంది, పుణ్యం చేసిన దానికి ఫలితం ఉంది. ఈ ఫలితం రెండాటిని ఈ భూమి మీద ఇప్పుడు అనుభవించాలి నేను రేపటి నుంచి. దీన్ని భోగం అన్నారు. పాప పుణ్యాల భోగమే ఈ జీవితము. రాసుకోండి. పాప పుణ్యాల జీవితమే ఈ భోగమే ఈ జీవితము. ఇప్పుడు పాపం చేసినందుకు గాను 1 అనారోగ్య రూపంలో అనుభవించాలి నేను. 2 ఆర్థిక ఇబ్బందుల రూపంలో అనుభవించాలి నేను. 3 ఇంట్లోనూ ఈదులోనూ గొడవల కింద అనుభవించాలి నేను. 4 దుఃఖంతో అనుభవించాలి నేను. 5 భగవంతుని యొక్క జ్ఞానానికి దూరం అయిపోయాను నేను. ఓకేనా? ఎందుకు 5 అంటే ఈ శరీరమే పంచభూతాత్మకం. ఈ శరీరము పంచభూతాత్మకం. ఈ శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. మనం ఆల్రెడీ లోకల్ క్లాస్ నేర్చుకున్నాము. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ పంచభూతాలతో నిర్మితమైన ఈ దేహములో నేను ఉన్నాను కాబట్టి నాకు ఈ 5 ఎఫెక్ట్లు వచ్చాయి. ఓకే, వీటికి అనుగుణంగా నేను అనుభవించాలి. అటు కష్టాల రూపంలోనూ, బాధల రూపంలోని, అనారోగ్య రూపంలోని, ఆర్థిక ఇబ్బందుల్లోని, ఆనందంగా ఉండలేకపోవడము, భగవంతుని దూరంగా ఉండడము. ఇదే స్థితిలో, ఇదే జన్మలో పుణ్యం చేసుకున్నాను కాబట్టి ఈ పుణ్యానికి 100 పాళ్ళు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దీనికి డిఫరెంట్గా నడుస్తుంది. అంటే ఆరోగ్యంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, సిరి సంపద తొలతూగుతూ ఉంటాను, ఇంట్లో నీతిలో కూడా గొడవలు లేకుండా బాగుంటాను, ఆధ్యాత్మికంగా ఒక మంచి గురుస్థాయిలో ఉంటాను. ఇప్పుడు సగ భాగము ఇది 100 కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు సమానంగా సగ జీవితము కష్టాలతో, నష్టాలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటాను. సగ జీవితము ఆరోగ్యంతో ఉంటాను, ఆర్థిక ఇబ్బందులతో లేకుండా ఆర్థిక మంచి స్థితిలో ఉంటాను, ఆధ్యాత్మిక ఎదుగుతుంటాను, ఇంట్లో నిధులో గురువు లేకుండా ఉంటాను, బాగుంటాను. ఇలా నడుస్తున్న తరుణంలో నేను మళ్ళీ నాలో కొద్దిగా దుర్బుద్ధి వచ్చింది. ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించితే బాగుంటుంది కదా. వీళ్ళకి జనాలందరూ ఇప్పుడు ఉన్న కలియుగం కదా, ఈ కలియుగంలో మంచి చెప్తే రండి అంటే రారు. మంచి ఆరోగ్యానికి చిట్కాలు ఉన్నారా బాబు అంటే రారు. అసలు నీకు ఈదులోని ఇంట్లోని గొడవ లేకుండా ఉండే విధంగా ఉపాయాలు ఉన్నాయి నా దగ్గర రండి అంటే రారు కదా. మీరు దైవ స్థితిలో ఉండండి అని చెప్తే రారు. ఇప్పుడున్న కలియుగంలో ఇప్పుడు వాట్సాప్ మీడియా బాగా ఎక్కువైపోయింది కాబట్టి, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు ఎక్కువైపోయింది కాబట్టి జనాలు దేనికి అట్రాక్ట్ అవుతారంటే, మీరు డబ్బు లేకుండా జీవిస్తున్నారా, మీకు రేపటికే కోటాను కోట్ల రూపాయలు వచ్చేస్తే క్లాస్ రండి అంటే డగ్గ వచ్చేస్తారన్నమాట. ఎలాగా? ఇప్పుడు ఎంతమంది ఉన్నా క్లాస్ చేయడానికి 47 మంది ఉన్నారు. మామూలుగా లింకులు పంపి 47 మంది వచ్చారు, కానీ యాక్చువల్గా 29 మంది. ఓకేనా? లేదా 30 మంది. రేపు పొద్దున కల్లా మీరు కోటీశ్వరులు అయిపోతారు అని హెడ్డింగ్ ఇచ్చి నేను అడ్వర్టైజ్మెంట్ ఇస్తే టక్క క్లాస్ పడిపోతాయి. ఈ క్లాస్ మీరు అందరికల్లా 600 రూపాయలు ఇచ్చారు, దానికి 6000 కూడా ఇచ్చేస్తారు. ఎందుకంటే రేపు పొద్దున కోటీశ్వరుడు అయిపోతాను కదా. నిజంగా రేపు పొద్దున కోటీశ్వరుడు అయిపోతారు ఎవరన్నా? అది అసలు సంభవమా? అసంభవము అని అందరికీ తెలిసి కూడా, ఇది రేపు పొద్దున గల కోటీశ్వరుని అవునో అని నాకు తెలిసి కూడా, అది అసంభవం అని తెలిసి కూడా నేను అడ్వర్టైజ్మెంట్కి పడతో నా అదృష్టము, పడేలా చేయడము అతని అదృష్టము అనుకుంటున్నాడు, కానీ అతనికి దురదృష్టమే. ఓకేనా? పాపం చేశాడు కాబట్టి. సో ఇప్పుడు అలా అనగానే అందరూ పడిపోయారు కదా. మంచి 6000 రూపాయలు చెప్పిన 100 మంది వచ్చేసారు. 6 లక్షలు అంత వచ్చేసింది నాకు. ఒక 60,000 6 లక్షలు వచ్చేసింది సపోజ్, ఎంతో కొంత వచ్చింది కదా. ఇప్పుడు అది మంచా? కాదు. నేనేదో చెప్పాను అది నిజం వద్దా? అవ్వదు. కానీ చెడు ఎటువంటి పాడు చేశాను కాబట్టి ఇటు 100 ఇటు ఆల్రెడీ పాపం చేసినందుకు బాధపడుతున్నాను, ఇటు 100 పుణ్యం చేసినందుకు మంచిగా బాగున్నాను. ప్లస్ కొత్తగా నాలోనే దుర్బుద్ధి వచ్చింది కాబట్టి మళ్ళీ నేను యాడ్ చేసుకున్నాను. ఇంతమందిని ఇప్పుడు 47 మంది ఉన్నారు. ఈ 47 మంది మంచిగా రప్పించాను. అదే 47 మంది చెడుగా రప్పిస్తే కనుక 47 మంది తొక్కపడతారు. ఇక్కడ చూడండి, ఈ క్లాస్లో ఉన్న 47 మంది తొక్కపడతారు. ఈ తప్పుడు సమాచారం నేను ఇచ్చినందుకు కానీ, మీరు క్లాస్ నేర్చుకోవడానికి వచ్చినందుకు గాను
నేను మంచి చేయలేదు కాబట్టి 47 మంది బాధపడతారు. 47 మంది కూడా నా అకౌంట్లోకి వస్తారు, నా పాప అకౌంట్లో యాడ్ అయ్యారు. 47 మంది దొక్కి పెట్టాను కాబట్టి ఇక్కడ 100 తప్పులు చేశాను, 100 మందిని బాధ పెట్టాను, 100 మార్కులు వచ్చినాయి. కొత్తగా 47 మార్కులు నేను యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ నాకు ఎంత ఉంది పుణ్యము? 100 ఉంది. ఇప్పుడు ఎంత యాడ్ అయింది? 147 అయింది. ఇంకా పూర్తిగా అనుభవిస్తున్నాను. కానీ 100 పూర్తి అవ్వలేదు, నాకు అనుభవించడం పూర్తి అవ్వలేదు. ఈ 100 కూడా ప్లస్ పాయింట్లు 100 కూడా ఇంకా పూర్తి అవ్వలేదు అనుభవించడం. కొత్తగా 47 పాయింట్లు యాడ్ అయిపోయినాయి. సో ఇదే జన్మలో 184 పాయింట్లు పాపపు అకౌంట్ క్లియర్ చేసుకోవాలి, 100 పుణ్యపు పాయింట్లు కూడా అకౌంట్ క్లియర్ చేసుకోవాలి. ఈ జన్మలో అనుభవిస్తూ ఇది బాధ అనుభవిస్తూ సుఖం అనుభవిస్తూ జీవిస్తూ నేను చనిపోయాను. చనిపోయిన తర్వాత మళ్ళీ నేను వేరే దేహంతో పుడతాను. ఇదే ఆత్మనే. ఆత్మ ఎప్పుడు పుట్టదో చావదో, కానీ జర్నీ చేస్తూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఇక్కడే ఉంది. నేను పడిపోయిన తర్వాత శరీరం పడిపోతుంది, కానీ శరీరం చనిపోతుంది, కానీ నాలో ఉన్న ఆత్మ ఏమవుతుంది? ఇక్కడే ఉంటుంది. వేరే శరీరం వెతుక్కుంటూ ఉంటుంది, వేరే రూపాన్ని వెతుక్కుంటూ ఉంటుంది. సరైన రూపము, సరైన ప్రదేశము, సరైన తల్లిదండ్రులు తన మనసుకి నప్పే విధంగా ఎవరైతే ఉన్నారో, అంటే మనసుని ఇక్కడే తనకి అక్కడ భావానికి తన చేసుకున్న కర్మకి ఎవరైతే సరిపోతారో ఆ కుటుంబంలో గెలిపడిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 147 పాయింట్లు పూర్తి అవ్వలేదు పాప అకౌంట్. వీడు 100 పాయింట్లు కూడా పూర్తి అవ్వలేదు పుణ్యపు అకౌంట్. ఈ అకౌంట్ని సరి చేసుకోవడం కోసం, అనుభవించడం కోసం, పాప పుణ్యాన్ని భాగం అనుభవించడం కోసం మళ్ళీ జన్మెత్తింది. అదే ఇప్పుడు ఉన్న జన్మ. ఇంతవరకు జన్మ నుంచి ఈ జన్మకు వచ్చాను. ఓకే, ఈ జన్మలోకి వచ్చి మళ్ళీ పుణ్యం పనులు చేస్తున్నాను, పాప పనులు చేస్తున్నాను. ఇలా రొటేట్ అవుతూ ఉందన్నమాట. ఎందువల్లంటే ఇదంతా కూడా మాయా. ఇదంతా కూడా మాయా. ఆ మాయా విధానంలోనే ఇప్పుడు నేను అనుభవిస్తున్న దుఃఖము, ఇప్పుడు అనుభవిస్తున్న బాధ, ఇప్పుడు అనుభవిస్తున్న రోత, ఇప్పుడు అనుభవిస్తున్న కష్టము, ఇప్పుడు అనుభవిస్తున్న అనారోగ్యము, ఇప్పుడు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, ఇప్పుడు అనుభవిస్తున్న అజ్ఞానంతో కూడిన నేను, అంటే ఆత్మజ్ఞానం లేకుండా అనుభవిస్తున్న నేను. సరేనండి, ఇప్పటివరకు ఏదో జరిగిపోయిందండి. ఇప్పుడేంటి చెప్పండి నా పరిస్థితి? ఇప్పుడేంటి నా పరిస్థితి అంటే, ఇప్పటిదాకా అనుభవిస్తున్న బాధలు అనుభవిస్తున్న నేను సరైన మార్గంలో పయనించడానికి సరైన గురువుని ఎంచుకోవాలి. సరైన మార్గంలో పయనించడానికి సరైన గురువుని ఎంచుకోవాలి. గురువు ఎవరంటే సాక్షాత్ ఆ పరబ్రహ్మ స్వరూపమే గురువు. నమ్మడం కాదు, విశ్వసించాలి. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. నమ్మకం అంటే తెలిసింది, నమ్మకం అంటే తెలిసింది. విశ్వాసం అంటే అనుభవించడం. తెలియడం అనేది నమ్మకము, విశ్వాసం అనేది అనుభవించడము. ఎలా? స్వీటు చాలా తీగ ఉంటుందట అని తెలుసుకున్నాను. తీగ ఉంటుందని నమ్మకం. రుచి చూస్తాను కానీ తీగ ఉంటుందో పులగ ఉంటుందో నాకు తెలియదు. రుచి చూశాను, తీగ ఉంది, ఇది విశ్వాసం. ఇంకా సున్నుండా తీగ ఉంటుందని చెప్పాను, విన్నారు, మీరు నమ్మారు. ఇప్పుడు సున్నుండ తినేశారు, బాగా తీగ ఉంది, తీగ ఉంది, ఇది విశ్వాసం. ఓకే, ఇప్పుడు ఎవరన్నా వచ్చి తీగ ఉందన్నావు కదా, తీపి అంటే ఎలా ఉంటుందంటే చెప్పలేరు. ఇంకా తీపి ఎలా ఉంటుందంటే ఎక్స్ప్రెస్ చేయలేరు. సున్నుండ ఎలా ఉంటుందంటే రౌండ్గా ఉంటుంది, దాన్ని మినపప్పుతో చేస్తారు, ఆవు నెయ్యి వేస్తారు, బెల్లం వేస్తారు, ఇన్ని చెప్పగలరు. కానీ తీపి అంటే ఎలా ఉంటుందని చెప్పలేరు. అది అనుభవించడమే, అనుభూతి చెందడమే. అదేవిధంగా సరైన గురువుని మీరు ఎంచుకోవాలి. ఎంచుకుని ఆ గురువుని విశ్వసించి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆ దైవాన్ని గురు రూపంలో చూసుకుంటూ, గురువు చెప్పిన మంచి చెడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆయన మంచి అనుభూతిని ఇస్తుంటాడు. మీకు ఆ అనుభూతిని అనుభవించడమే. మీరు ఆ అనుభూతి ఎలా ఉంటుందని చెప్పడానికి లేదంతే, అనుభవించడమే. అప్పుడు కానీ మన యొక్క కర్మలు క్లియర్ కావు అని చెప్తారు. ఈ మంచి పని చేయండి, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా జీవించండి అని చెప్తుంటాడు. ఆ మంచి పని చేస్తూ ఆ పనులు చేస్తూ ఆ విధంగా జీవిస్తుంటే
మన కర్మలన్నీ కూడా అకౌంట్ క్లియర్ అయిపోతూ ఉంటాయి. శాస్త్రం ఏం చెప్తుందంటే మనం ఎన్నో పూజలు చేస్తున్నాము, ఎన్నో తీర్థయాత్రలు తిరుగుతున్నాము, ఎన్నో